హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. హీబ్రీయులకు రాసిన అపోస్తలుడు పౌలు హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి అమ్మా. ఆమేన్. హల్లెలూయా. విన్నారా వాక్యము? మరి ఒకసారి, చాలా మంది వినలేదు, ఏదో ఒకటి మాట్లాడుకుని ఉన్నాము, ఇప్పుడు వరకు సెటిల్ అవ్వలేదు. సమస్త పాపమనే భారమనే విడిచిపెట్టి విశ్వాసులకి కర్తయో, చదువుకుని ఉండండి, విశ్వాసులకు కర్తయో యేసుక్రీస్తు వైపు చూచుకొనుడి. హల్లెలూయా. బైబిల్ అంతా క్లోజ్ చేయండి. ఉట్టిగానే బైబిల్ తెరిచి పెడుతున్నారు చేతిలో, ఎవరు కూడా చదవడం లేదు. నేను చెప్పినది వినండి, దేవునికి స్తోత్రం. లేకపోతే ఒకరు చదివినప్పుడు ఆ చదివినది కరెక్టా కాదా అని చూడడానికి బైబిల్ తెరిచిందా? బైబిల్ తెరిచిన వారి చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఎట్లా అంటే, దయచేసి క్షమించండి, వాక్య పరిచర్య ముగింపు వరకు బైబిల్ విప్పుకొనే ఉన్నది. ఈ వాక్యం ఎక్కడ ఉండదు. వాక్యం చెప్పిన తర్వాత 10 నిమిషం అయిపోయింది, తర్వాత ఇది త్రిప్పడమే ఉంది. ఇది ఎక్కడ ఉంది? పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా, ఎక్కడే అని చూడడానికి అప్పుడే 10 నిమిషం అయిపోతుంది. ఓకే, దయచేసి వినండి. 12వ అధ్యాయములో 2-3 వచనములో యేసు వైపు చూడుడి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. లోకములో ఉన్న దేని వైపు చూడకుండా యేసయ్య దేవుని వైపు చూడుడి. ఆమేన్, హల్లెలూయా. హీబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు రాసినది. దానికి పౌలు రాసిన పత్రిక అయిన దాని మీద హెడ్డింగ్స్ ఏమీ లేదు, కానీ వేద పండితులు అందరూ చెప్పినది ఈ హీబ్రీయులకు రాసిన పత్రిక కూడా అపోస్తలుడు పౌలు రాసిన పత్రిక కాబట్టి 14 పత్రికలో పౌలు రాసినట్లుగా వేద పండితులు చెప్తే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ హీబ్రీయులకు రాసిన పత్రిక మిగిలిన పత్రికల కంటే తేడా ఉంది. సాధారణంగా ఈ పత్రిక మనము చదివితే మనకు అర్థం కాదు. అంత లోతైన మర్మములతో కూడిన 2 శ్రేష్టమైన పత్రికలు ఉంది పరిశుద్ధ బైబిల్లో. ఒకటి రోమర్కు రాసిన రోమా పత్రిక, రెండవది హీబ్రీయులకు రాసిన పత్రిక. సాధారణ రీతిగా మనము చదివితే అది మనకు అర్థం కాదు. అది హల్లెలూయా, హల్లెలూయా. సాధారణ మనము అది ఉట్టిగానే ఇట్లా చదువుకొని పోతే అది దానికి అర్థం ఏంటిది, దానిలో ఏమి రాసి ఉంది, దానికి వెనక ఉన్న దేవుని మర్మం ఏంటిది, దేవుడు ఏమి ఆలోచన చేస్తున్నారని మనము చదివితే మనకు అర్థం కాదు. ఈ 2 పత్రిక కూడా. ఇప్పుడు మనము చదివిన వేద భాగం మరి ఒకసారి చదవండి, మనకు అర్థమైందా? అది మళ్ళీ ఒకసారి ఎవరైనా మంచిగా చదివిన వారు స్వరమెత్తి చదవండి. ఇంత గొప్ప సమూహము, సాక్షి సమూహము, అందరు ఇక్కడ అన్ని గొప్ప సాక్షి సమూహము మమ్మల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా, అంటే ఇటు మనము కూడా ప్రతి భారమును పాపమును, అమ్మా హలో ఎక్కడైనా కూర్చో, లేకపోతే అట్టుపో, మళ్ళీ ఇటు రాకూడదు. పాపమును విడిచిపెట్టి, ప్రైజ్ ది లార్డ్, విశ్వాసులకు కర్తయో
యేసయ్య వైపు చూడుడి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త పాపమనే భారమనే విడిచిపెట్టి యేసయ్య వైపు చూడుడి. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం 1వ వచనం కూడా ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 1వ వచనము. 3వ అధ్యాయం 1వ వచనం. లక్ష్యముంచుము. హల్లెలూయా. యేసు మీద లక్ష్యముంచాలి. హల్లెలూయా. మనము ఈ కాలములో మనము చూచుచున్నదిని ఎవరిని, మనము లక్ష్యం ఉంచినదిని ఎవరిని? ఒకవేళ మన సేటు వైపు, మన మేనేజర్ వైపు, మనకు ఎవరు డబ్బు ఇస్తున్నారో, మనకు ఎవరు సహాయం చేస్తున్నారో, మన ప్రభుత్వం వైపు, ఎవరి వైపు మనము చూస్తున్నారు? వాక్యములో నేర్పించినది యేసు వైపు చూడుడి. హల్లెలూయా. యేసు వైపు లక్ష్యం ఉంచుడి. లోకములో మన జీవించుచుండగా జీవితమునకు ఒక మార్పు కావాలంటే యేసయ్య దేవుని వైపు లక్ష్యం ఉంచిన వారంగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు జీవితమునకు మార్పు జరుగుతుంది. ఈ హీబ్రూయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఉన్న వేద భాగములో ఈ యేసయ్య దేవుడు ఎలాంటి దేవుడని చక్కగా రాసి ఉంది. ప్రతి అధ్యాయములో ప్రారంభ 10 అధ్యాయములో ఈ యేసయ్య దేవుడు ఎలాంటి దేవుడు అని చక్కగా రాసిన తర్వాత 11వ అధ్యాయములో, ఆమేన్, హల్లెలూయా, ఈ హీబ్రూయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనే ఒక ప్రత్యేకత ఉంది. హల్లెలూయా. ఏంటిది ఆ ప్రత్యేకత? ఎంతమందికి తెలుసు? విశ్వాసులు ఒక లిస్టు. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? నాతో పాటు ఉన్నారా? అంశం మర్చిపోకూడదు. ప్రారంభం నుండి చివరి వరకు నేను ఈ అంశము అప్పుడప్పుడు మీతో అడుగుకొని ఉన్నాం. హల్లెలూయా. అంశం ఏంటిది? యేసు వైపు చూడుడి. హల్లెలూయా. యేసు వైపు లక్ష్యం ఉంచుడి. లోకములో ఉన్న దేని వైపు మీరు లక్ష్యం ఉంచకుండా, లోకములో ఉన్న దేని వైపు మీరు చూడకుండా, ఓ విశ్వాసులకు కర్త అయిన యేసయ్య వైపు లక్ష్యం ఉంచుడి. ఈ యేసు వైపు లక్ష్యం ఉంచుమని చెప్పడానికి 10 అధ్యాయము ఈ యేసయ్య ఎలాంటి వాడని సరిగా రాసి ఉంది. తర్వాత 11వ అధ్యాయములో విశ్వాసులకి మాదిరిగా ఉన్న వారి గురించి. హల్లెలూయా. కొంచెం స్తోత్రంతో కూర్చోండి. విశ్వాసులకి మాదిరిగా ఉన్న వారి గురించిన లిస్ట్. హల్లెలూయా. ఎప్పుడైనా చదివినావా హీబ్రూయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం? ఎప్పుడైనా చదివినావా? ఇటు. హల్లెలూయా. చదివిందంటే చేతులు ఇట్లా చూపించాలి. దేవునికి స్తోత్రం. లేకపోతే నాకెట్లా అర్థం అవుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవలేకపోతే ఓకే, పర్వాలేదు. దేవునికి స్తోత్రం. విశ్వాసమును బట్టి ఏబేలు, విశ్వాసమును బట్టి హానోకు, విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి సారాయి, విశ్వాసమును బట్టి ఇసహాకు, విశ్వాసమును బట్టి యాకోబు, విశ్వాసమును బట్టి యోసేపు. హల్లెలూయా. ఇది అన్ని పేరు వేరుసగా పెట్టడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ విశ్వాసమును బట్టి మోషే, అలాగే ఉంది కదా. హల్లెలూయా. 11వ అధ్యాయం చదివిన వారికి అందరికీ తెలుసు 32 పేర్లు ఉన్నాయి. హల్లెలూయా. దానికి కూడా హల్లెలూయా స్తోత్రం లేదు. హల్లెలూయా. ఎన్ని పేర్లు? 32 విశ్వాసుల పేర్లు. ప్రైజ్ ది లార్డ్. 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు యేసయ్య దేవుడు ఎలాంటి దేవుడు అని చక్కగా రాసిన అపోస్తలుడు పౌలు హీబ్రూయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో అది పక్కన పెట్టి విశ్వాసులకి నాయకులుగా ఉన్న 32 మంది పేర్లు. హల్లెలూయా. 32 మంది పేర్లు రాసిన తర్వాత 11వ అధ్యాయం ముగించి 12వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు చెప్పిన ఒక మాట, ఈ 32 మంది వైపు చూడకుండా యేసయ్య వైపు లక్ష్యం ఉంచుము. చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. మనకు చెప్పడానికి, మనకు ఆశ్రయించడానికి, మనకు పేరు చెప్పడానికి చాలా లిస్ట్ ఉండవచ్చు. హల్లెలూయా.
హల్లెలూయా. అనారోగ్యంలో వచ్చే వెంటనే మనము యశోద హాస్పిటల్లో పలానా డాక్టర్ వైపు చూస్తుంది, లేకపోతే కరీంనగర్ లో ఏదో డాక్టర్, వరంగల్లో ఏదో ఒక డాక్టర్, లేకపోతే ఆ ఒక్క వ్యక్తి వైపు, లేకపోతే నాయకులు, రాజకీయ నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్, ముఖ్యమంత్రి వైపు లక్ష్యం ఉంచినప్పుడు వారు 32 మందిని పక్కన పెట్టి, హల్లెలూయా, పౌలు చెప్పిన మాట, ఓ విశ్వాసులకు నాయకుడైన ఆ యేసయ్య వైపు. దానికి కూడా ఆ స్తోత్రమునకు ఒక బలం లేదు. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం లక్ష్యం ఉంచి మనం ఆశ్రయించిన, ఆధారపడిన వారి ఎదుట లక్ష్యం ఉంచకుండా యేసయ్య దేవుని వైపు మీరు కన్నులెత్తి చూడుడి. హల్లెలూయా. ఈ 32 మందిని ఎందుకు పక్కన పెట్టిందంటే, బైబిల్లో శ్రద్ధగా మనము వారి విశ్వాసులకి నాయకులుగా పేరు చెప్పిన ఎడలా కూడా వారి వైపు చూడకూడదు. హల్లెలూయా. హానోక్, విశ్వాసమును బట్టి హానోక్, కాయిన్, ఏబేలు, కాయేను బలియాగమందయు అర్పించిన తర్వాత ఏబేలు సమర్పించిన యాగములో దేవుడు సంతోషపడి తృప్తి పొంది సంతోషించినాము. అది కథా చరిత్ర మొత్తం నేను చెప్పడానికి కాదు. కాయేను సమర్పించిన దానిలో తృప్తి పొందలేదు. ఏం జరిగింది? జ్యేష్ఠ సహోదరుడైన కాయేను తన తమ్ముడునే ములమలోనికి తీసుకుపోయి, చెప్పండి, అన్ని నేనే చెప్పాలని కాదు, మీరు కూడా చెప్పుకొని ఉండండి. అప్పుడు నిద్ర రాకుండా కొంచెం హుషారుగా కూర్చోవచ్చు మీకు కూడా. హల్లెలూయా. మీరు అందరూ ఇక్కడే ఉన్నారా? వాక్యముల ఎదుట ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ములమలోనికి తీసుకుపోయి అన్నయ్య తమ్ముడునే చంపేసినావు. దేవునికి స్తోత్రం. చంపేసిన తర్వాత ఒక వాక్యం ఉంది. దేవుడు పరలోకములో నుండి దేవుడు మాట్లాడినప్పుడు ఒక మాట ఉంది. కాయేను, మీ తమ్ముడునే మీరు ఏం చేశాడు? ఏబేలు రక్తం భూమిలో నుండి నాకు, అది కథగా చెప్పాలి, ఏబేలు రక్తం భూమిలో నుండి నాకు మొరపెడుతున్నారు. అర్థమేంటిదమ్మా? బలహీనుడుగా నిస్సహాయుడుగా చనిపోయిన ఏబేలు రక్తం ప్రతికారం కొరకు భూమి నుండి నాతో మొరపెడుతున్నారు, నీవు ఎక్కడ ఉన్నాడని. అర్థమైన వారి చేతులెత్తి స్తుతించుకొని ఉండాలి. ఉట్టిగానే వాక్యం విని వెళ్ళిపోవడం కాదు. ఏబేలు రక్తం భూమిలో నుండి ఒక ప్రతికార రూపంగా నాకు మొరపెడుతున్నారు, నిస్సహాయకుడుగా. అందరు ఇక్కడ ఉన్నారా? దేవా, నేను మీకు మంచి బలియాగం అర్పించినాము, ఏ కపటత లేకుండా నేను బలియాగం అర్పించినాము, నేనేమి తప్పు చేయలేదు, నేను ఏది మోసం చేయలేదు, కానీ నా అన్నయ్య నన్ను చంపేసింది. నిస్సహాయుడైన ఏబేలు రక్తం దేవునితో మొరపెడుతున్నాడని, ఒక ప్రతీకార వాంఛ కలిగిన రక్తం కలిగిన ఏబేలు వైపు చూడకుండా యేసయ్య వైపు లక్ష్యం ఉంచము. హల్లెలూయా. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎవరి వైపు చూడాలి? బాధలు వచ్చినప్పుడు, కష్టాలు జరిగినప్పుడు, శోధనలు జరిగినప్పుడు, ఇబ్బంది జరిగినప్పుడు, పిల్లల విషయం వచ్చినప్పుడు, ఇంటి అప్పు తీరలేకపోయినప్పుడు, అనారోగ్యంలో బాధపడినప్పుడు మనుష్యుడు వైపు కాదు, ప్రతికార దాహం కలిగిన వాడు వైపు కాదు, యేసయ్య వైపు లక్ష్యం ఉంచము. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైన వారు మాత్రం దేవుని స్తుతించుకొని ఉండాలి, స్తోత్రములతో కూర్చోవాలి. విశ్వాసమును బట్టి నోహావు మంచివాడే. జల ప్రళయం వచ్చాడు, ఓడ తయారు చేశాడు. ఓడలోనికి తన కుటుంబమనే తీసుకొని రండి మాత్రం కాదు, ప్రతి జంతువులో నుండి, ప్రతి పక్షులలో నుండి చెప్పుకొని ఉంటుంది కొంచెం. హల్లెలూయా. జతగా ఆ ఓడలోనికి ఎక్కించండి. ఇదన్నీ జరిగినాయి. వర్షం ప్రారంభించి, వరద ప్రారంభించింది. ఈ ఓడ నీళ్లు మీద ఫ్లోటింగ్ చేసుకొని ఉంటున్నాము. చాలా దినముల తర్వాత, వర్షం ఆగిపోయిన తర్వాత అరారాత్ పర్వతం మీద ఈ ఓడ నిలిచి ఉన్నారు. ఆగిపోయినావు. అందరు ఉన్నారా? హల్లెలూయా. అందులో కదా ఆ కథ అంతా చెప్పడానికి కాదు. ఆగిపోయిన తర్వాత నోహావు తన కుటుంబం దానిలో నుండి బయటకు వచ్చిన తర్వాత
వ్యవసాయం ప్రారంభించినాము. ఇక్కడ మనకు పత్తి వరకు ఉంది, మనకు బియ్యము అక్కడే నోహాము మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యవసాయం ఏంటిది చెప్పట్లేదు? ద్రాక్ష తోట వ్యవసాయం ప్రారంభించి మొట్టమొదటిగా ఫలం తీసుకొని నోహాము చెప్పండి మంచిగా ద్రాక్ష రసం తాగి మత్తుబడి చెప్పట్లేదు వస్త్రహీనుడుగా తన గుడారములో పడుకొని ఉన్నాడు. హల్లెలూయా. చిన్న కుమారుడు వచ్చి ఆ నగ్నత చూసి శాపమాగిపోయిన నోహాము వైపు చూడకుండా అందరూ స్తోత్రం పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈస్టర్ పండుగలు వచ్చినప్పుడు, క్రిస్మస్ వచ్చినప్పుడు, అక్కడ ఫంక్షన్ జరిగినప్పుడు, ఇక్కడ బాధ జరిగినప్పుడు, అక్కడ ఎవరైనా చనిపోతే ప్రతి దేనికి పోయి ఒక బోట్లు తీసుకొచ్చి పచ్చడితో కొంచెం ఫ్రెండ్స్ తో కలిపి తాగి ఎంజాయ్ చేసిన నోహాము వైపు చూడకుండా హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య వైపు చూడుడి. అర్థమైన వారి మాత్రం దేవుని స్తుతించుకొని ఎవరి వైపు లక్ష్యం ఉంచాలి, ఎవరి దగ్గరే ఆశ్రయించాలి. లోకములో ఉన్న వారు ఇలాంటి వారి మీద ఆశ్రయించి మనము చచ్చిపోయిన వారం. ఇప్పుడైనా మనము లక్ష్యం ఉంచినది మారాలే. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకమైన దినములో మీతో షేర్ చేయాలని ఆశపడు. విశ్వాసమును బట్టి అబ్రహాం, హల్లెలూయా, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగానే ఉన్నాయి. హల్లెలూయా. అబ్రహాములో ఏదైనా కొదవగా ఉన్నారా? ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమందు రాసినప్పుడు అబ్రహాము గురించి మంచిగా విశ్వాసమును బట్టి అబ్రహాం, అందరు ఇక్కడ ఉన్నారా? 11వ అధ్యాయములో అబ్రహాము విశ్వాసములో అబ్రహాము గురించి రాయడానికి ఎక్కువ వచనములు తీసుకున్నారు. మీరు 11వ అధ్యాయం చదివి చూడండి. విశ్వాసమును బట్టి అబ్రహాము చరిత్రం చెప్పడానికి రాయడానికి చాలా వర్సెస్ హల్లెలూయా పౌలు వాడుకున్నారు. అంత గొప్పవాడు అబ్రహాం. కానీ దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానమనే తిరస్కరించి, హల్లెలూయా, దేవుడు ఏ వాగ్దానం చేశాడు? 15వ అధ్యాయం 5వ వచనములో, 15వ ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనములో, నీవు ఇంటిలో నుండి బయటకి రా. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఒకసారి చదవండి. బైబిల్ వాక్యం చెప్పినప్పుడు పడబడ బైబిల్ తీయాలి. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. అదనే వెలుపలికి తీసుకొని వచ్చి అబ్రహామునే మీరు ఆకాశం వైపు తేరి చూసి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆకాశ నక్షత్రమనే, ఇటు ఆకాశ నక్షత్రమనే చూడుడి. వయసు 75 అయింది, 75 అయింది. అప్పుడు పిల్లలు లేక బాధపడిన అబ్రహాముతో వెలుపలికి తీసుకువచ్చిన తర్వాత అతనితో మాట్లాడినావు, మీరు ఆకాశ నక్షత్రమనే చూడండి. హల్లెలూయా. ఒక్కసారి బయటకి రావడం మనకు సాధ్యమైతే దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదం అనే మీకు చూడగలుగుతుంది. నమ్మిన వారి మాత్రం చేతులెత్తి స్తోత్రం చెల్లించి. కొందరి ఏ పరిస్థితి అయినా బయటకు రాదు. అర్థమైన వారి మాత్రం దేవుని స్తుతించుకొని. మాకు కొంచెం దూరం ఒక చర్చ్ ఉంది, పెద్దపల్లి కమాన్ దగ్గర. నేను దాదాపు ఒక సంవత్సరం అక్కడ సేవ చేసిన, CSIలో ఉన్నప్పుడు సేవ చేసిన తర్వాత అప్పుడప్పుడు చాలా మంది పరిచయం ఉంది. కొన్ని సంవత్సరం తర్వాత నేను అక్కడ ఏదో ఒక ఫంక్షన్ కొరకు అక్కడ వెళ్ళినప్పుడు, నేను అక్కడ సేవ చేసినప్పుడు ఉన్న పరిస్థితి సాహచర్యం కాదు. ఇప్పుడు వారికి ఉన్నది చాలా కష్టములో, బాధలలో, శ్రమలలో, అనేకమైన ప్రాబ్లమ్స్. చాలా మంది భూమిలో నుండి చనిపోయినావు, ఆ కష్టములో ఉన్నారు. కొందరు నాతో మాట్లాడింది, వారి బాధలు అందరూ నాతో చెప్పినావు. అప్పుడు నేను అన్నారు, ఏం కాదు, ధైర్యంగా ఉండండి, మన దేవుడు గొప్పవాడు. నమ్మిన వారి చేతులు స్తోత్రంతో ఉండాలి. మన దేవుడు గొప్పవాడు, విడిపించడానికి శక్తి కలిగిన వాడు. సాధ్యమైతే మీరు అప్పుడప్పుడైనా రామగుండముకి రండి, ప్రార్థనకి రండి, నేను మీ కొరకు ప్రార్థన చేసుకుందాం. మీరు సంగమం విడిచిపెట్టి రావడం అని కాదు, మీరు ఒక్కసారి రండి.
అని చెప్పినప్పుడు వారి చెప్పిన మాట, అయ్యో పాస్టర్ గారు దయచేసి క్షమించండి, మేము రాదు, మాకు సమాధి ఇక్కడే ఉంది. ఏంటిది? సిఎస్ఐ వారి అందరికి ఉన్న ఒక పెద్ద సమాధి ఉంది. నా పితరులందరూ ఇక్కడే ఉన్నాడు. ఎటు పరిస్థితిలో మేము దానినే హత్తుకొని ఉన్నాం. చనిపోతే సమాధి మాకు ప్రాముఖ్యం అదే. అక్కడ సమాధి ఉండాలి, సమాధి మీద ఒక ఫలకం రాసి పెట్టాలి, పెద్దగా రాసి పెట్టి ఉండే పరలోకంలో పోతుందా? దేవునికి స్తోత్రం. కొందరు అనుకున్నారు పెద్దగా పెట్టుకుంటే పరలోకంలో వెళ్ళిపోతుందని. హల్లెలూయా. వారికి ఉన్నదంటే సమాధి ప్రాముఖ్యత, బయటకు రాదు. చూడు, ఇప్పుడు సైలెంట్ అయిపోయినా. కొందరికి కొన్ని ఉన్నది, అదే ఉంటుంది. మీరు బయటకి మీరు వస్తేనే దేవుడు సిద్ధపరచిన ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. అర్ధరాత్రి వేళ లోతునే తన ఇంటికి వచ్చిన దైవదూతలు అందరు ఇక్కడ ఉన్నారా? దైవదూతలు లోతునే చేతికి పట్టుకొని బయటకి వచ్చి, ఇక్కడ నుండి మీరు పారిపో. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. మీరు నిలిచి ఉన్న ఈ స్థలం మంచిది కాదు, ఇక్కడ నుండి పారిపో. ఈ మైదానంలో ఉండకూడదు, వెనకకి తిరిగి చూడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడలారా, దేవుడు ఏర్పరచినది మనము ఉన్న సాహచర్యములో, హత్తుకొని ఉన్న సాహచర్యములో, మమ్మల్ని విడిచిపెట్టడం సాధ్యం కాకుండా ఉన్న కొన్ని సాహచర్యములో, కొన్ని ఫ్రెండ్షిప్ల నుండి, కొన్ని అలవాటులో నుండి, కొన్ని సంప్రదాయములో నుండి అది మనం బయటకు వస్తే మాత్రమే దేవుడు సిద్ధపరచిన ఆశీర్వాదం అనేది చూడగలుగుతుంది. హల్లెలూయా. అది రావడానికి అబ్రహాముని బయటకి తీసుకువచ్చి, మీరు దేవుడు సిద్ధపరచిన ఆకాశం వైపు చూడండి, దేవుడు ఏర్పరచిన అనుగ్రహమని నేను చూపిస్తాను. దేవుడు అబ్రహాముతో మాట్లాడినావు. హల్లెలూయా. మాట్లాడి 15 సంవత్సరం దాటిపోయింది. 10 సంవత్సరం దాటిపోయినావు, ఏ ప్రయోజనం లేదు. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించలేదు, సంతానం లేదు. 10 సంవత్సరం దాటిపోయినప్పుడు సారాయికి కొన్ని అనుమానం ప్రారంభించింది. మనకందరికి అట్లానే ఉంది. ప్రార్థన చేస్తే వెంటనే జవాబం రావాలి. హల్లెలూయా. రాలేకపోతే మనం అడిగితే, దేవుడు నాకేం చేశాడు, ఈ దేవుడు నాకేం చేశాడు? ఏమి చేయలేదా? 100 సహాయం దేవుడు చేస్తే మళ్ళీ అడుగుతుంది, ఈ దేవుడు నాకేం చేసిందని. ఈ ఉదయకాలం మీరు లేచినది దేవుని కృప మాత్రమే. 3 పూట ఆహారం మనము భుజించినది దేవుని కృప మాత్రమే. ఇది అందయు పొందిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు వారి నోటిలో మాంసం ఉన్నప్పుడే దేవునికి విరోధంగా మాట్లాడిన వారు. మనము కూడా పెద్ద తేడా ఏమీ లేదు. హల్లెలూయా. ఎన్ని 100 సహాయం దేవుడు చేస్తే, అర్ధరాత్రి పిల్లలు బాధపడి అనారోగ్యంలో బాధపడినప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు విడిపించినాము. కరోనా వచ్చి ప్రాణమనే కొట్టుకొని పోవలసిన సాహచర్యంలో దేవుడు విడిపించినాము. అప్పుండి బాధపడిన సమయంలో దారి తెరిసి దేవుడు అనుగ్రహించినాము. ప్రతి ఒక్కటి లెక్క చూస్తే 100 సహాయం చేసిన ఒక దేవుడు ఉన్నాడని నమ్మిన వారు మాత్రం చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. మరలా అడుగుతుంది, ఈ దేవుడు మాకు ఏం చేస్తాడు? అందుకంటే అర్థం ఏదంటే, మనం అడిగినట్లుగా దేవుడు చేయాలి. అడిగిన ప్రతి దానికి జవాబం ఇవ్వాలి. నేను ఒక్క ప్రశ్న అడిగదా దేవుని బిడలారా, ఇంత సహాయం దేవుడు చేశారు, దేవుని కొరకు ఏదైనా ఒక్కటి చేశారా మనము? అర్థం కాలేదు. దేవుడు 100 ఉపకారములు చేశాడు. దేవుని కొరకు ఒక్క ఆత్మనైనా సంపాదించినావా? ఇట్లైనా తల ఊపండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, రామగుండంలో ఉన్న మా సంఘంలో 40 కుటుంబాలు ఉంది. దాదాపు 40 కుటుంబం అని నేను సంపాదించిన ఆత్మలు. హల్లెలూయా. అక్కడ ఒక సంఘం ప్రారంభించినది దేవుడు నా వల్లనే. అక్కడ ఒక మందిరం కట్టినది దేవుడు నా వల్లనే. అందుకు ముందు 10 సంవత్సరంకు వెనక రామగుండంలో NDPC మాతంగి కాలనీ అన్న స్థలములో ఒక సంఘమనే స్థాపించి విశ్వాసులనే చర్చినే స్థలం కొన్ని అక్కడ అందుకు ముందు సంఘం లేదు, సభ లేదు, విశ్వాసులు లేదు. ఇప్పుడు అక్కడ సంఘం ఉంది, విశ్వాసులు ఉంది, చర్చ్ ఉంది. దేవుడు నా వలన చేసిన విషయము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ విజయ కూర్చున్నారు. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ సంతానం దేవునికి స్తోత్రం. ఈ కుటుంబం చెప్పడానికి ఉన్నాయా?
నేను 10 ఆత్మనే సంపాదించి, నేను 2 సంపాదించినావు దేవుని కొరకు. హల్లెలూయా. ఏది దేవుని కొరకు, ఒక్క ఆత్మనే కూడా దేవుని రాజ్యం కొరకు సంపాదించకుండా దేవుడు నాకేం చేశాడని మనకెట్లా అడగగలుగుతుంది దేవుడు? హల్లెలూయా. అబ్రాహాము 10 సంవత్సరం తర్వాత తన భార్య అయిన సారాయి మాట విని, అందరు ఇక్కడ ఉన్నారా? సారాయి మాట విని తనకు సారాయికి దాసిగా ఉన్న హాగారినే అబ్రాహాముకి ఇచ్చాడు. అబ్రాహాము దేవుని మాటకే కండే తన భార్య మాట విన్నారు. హల్లెలూయా. భార్య మాట వినలేకపోతే కుటుంబంలో సమాధానం లేదు కదా. ఒకవేళ అందుకు కావచ్చు భర్త అయిన అబ్రాహాము భార్య మాట విని, ఇప్పుడు కొందరు నవ్వుతున్నారు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు నా మీద కోపంతో కూర్చున్నారు, ఇప్పుడు కొంచెం తేడా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో కొంచెం శాంతి. మీ గురించి కాదు, మీరందరూ మంచివాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఉదయం నుండి సాయంత్రం వరకు సని గురించి కొనే ఉన్నాడు. ఏదైనా ఒక విషయం జరిగితే విడిచిపెడతాడా? దాని గురించి మాట్లాడి 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 సాయంత్రం వరకు ఆ విషయమైన పట్టకు. అబ్రాహాముకి తెలుసు, అందుകൊണ്ട് భార్య మాట అబ్రాహాం విన్నారు. దేవుని మాట అందే అధికంగా అబ్రాహాము సారాయి మాట విని హాగారు దగ్గరికి వెళ్ళడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. హాగారు ద్వారా తనకు ఒక కుమారుడు జన్మించిన ఇలాంటి వ్యక్తి వైపు చూడకుండా యేసయ్య వైపు లక్ష్యం ఉంచుము. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఎక్కడ ఉన్నారా? హల్లెలూయా. విశ్వాసులకు నాయకుడుగైన, విశ్వాసులకు కర్త అయిన యేసయ్య వైపు చూడుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. విశ్వాసమును బట్టి ఇస్సాకు. ప్రైజ్ ది లార్డ్. అదే కదా బైబిల్లో హీబ్రూయులకి రాసిన పత్రిక. ఇస్సాకు ఎవరు? మంచివాడు, అబ్రహాము కొడుకు అయిన ఇస్సాకు. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు వృద్ధాప్యములోనికి, ఇస్సాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిది తెలుసా? భోజనం. ఎవరు చెప్పాడు? దేవునికి స్తోత్రం. భోజనం తినడమే ఉంది. కొందరు చూసుకుంటే వారు బ్రతికినదే తినడానికి అన్నది. నేను కొన్ని సాధారణంగా నేను మామూలుగా ఏ ఫంక్షన్ కి నేను పోను. ఇక్కడ వచ్చిన తర్వాత ఫంక్షన్ కి పోతే ఒక ప్లేట్ దొరకడమే. మేము ఒక ఫంక్షన్ కి పోయినాం, చాలా మంది ఉన్నారు. గుంపిలో వారి ప్లేట్ కొరకు, అన్నం కొరకు వారి పరిగెత్తును చూస్తే జీవితంలో వారు అన్నం చూడలేదని విధంగా ఉంటుంది. మళ్ళీ అది ప్లేట్ నిండి తీసుకువచ్చి గబ గబ తినడము, ఆ ముక్క అంతా ఇట్లా మళ్ళీ చిమట్టలు దాన్ని తినడము, ఆ వేస్ట్ అక్కడ పడడం, ఆ వేస్ట్ మందిలో కూర్చోండి మళ్ళీ తినడము. నేను చూసి ఏంటిది ఇది. తర్వాత అన్ని అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్ పట్టుకొని నెమ్మదిగా వెళ్ళినప్పుడే దాదాపు అన్ని అయిపోయింది. నా తల మీద మళ్ళీ ప్లేట్ పోతున్నారు సెకండ్ ట్రిప్ కొరకు. ఏంటిది పరిస్థితి? హల్లెలూయా. కొంచెం నిదానంగా, కొంచెం నెమ్మదిగా. ఇస్సాకు అలాంటి వాడు. కన్ను కనపడలేదు. వృద్ధాప్యంలో వచ్చినప్పుడు కూడా, చచ్చిపోవడానికి ఉన్నప్పుడు కూడా ఆయనకి తిండి విషయమే. హల్లెలూయా. కన్నే కనపడలేదు. ఆశీర్వదించాలంటే ఇట్లా కన్ను కనపడలేదు, ఇట్లా అది దానికి ఏం చెప్పాలి? అలాగే అదే ఆశీర్వదించడం. ఆ సమయంలో కూడా పెద్ద కుమారుని పిలిచినా, పోయి మాకు ఇష్టమైన మాంసం తీసుకురా, నేను తిని, అందరు నాతో కూడా ఉన్నారా? తిని తృప్తి పొంది నేను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. అలాంటి ఇస్సాకు వైపు చూడకుండా యేసయ్య వైపు చూడుడి. హల్లెలూయా. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చెల్లించండి. మనము లక్ష్యం ఉంచినది, మనం ఆశ్రయించినది, మనం ఆధారపడినది, మనము చూసినది లోకములో ఇలాంటి వారి వైపే. సమస్త దానికి పరిష్కారం దయచేయడానికి ఉన్న ఒక దేవుడు ఉన్నాడని నమ్మిన వారు మాత్రం దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. విశ్వాసమును బట్టి యాకోబు. ఒక్కొక్కరి కథ చూడండి. హల్లెలూయా. అరణ్యములో వెళ్ళిపోయినప్పుడు అర్ధరాత్రి వేళ ఆయన పడుకున్నప్పుడు అక్కడ ఉన్న ఒక రాయి తీసి తనగడగా పెట్టి రాత్రి పడుకున్నప్పుడు ఒక కళ చూశాడు. అందరు నాతో పాటు ఉన్నారా? 28 అధ్యాయం మొత్తం చదివించడానికి సమయం లేదు. 28వ అధ్యాయంలో ఒక కళ. ఆ కళలో
ఒకరిని ఆకాశం నుండి భూమి వరకు ఒక నిచ్చెన, సండే స్కూల్లో చెప్పుకొని ఉండండి. ఆకాశం నుండి భూమి వరకు ఒక నిచ్చెన, ఆ నిచ్చెనలో దైవదూతలు ఎక్కడము దిగడము, ఎక్కడము దిగడం. వెంటనే మెలుగుగా వచ్చయ్యో, ఈ స్థలం ఎంత ఘోరమైన స్థలం, ఇది దేవుని ఆలయం తప్ప మరి ఏది లేదు. ఈ స్థలం దేవుని ఆలయము. దేవా, నేను పోయిన దారి అందరిని ఆశీర్వదించి, అందరు నాతో పాటు ఉన్నారా? అక్కడ కూడా అతడు చెప్పింది, నాకు తిన్నుటకు ఆహారమును. ఈ తింటి ఎక్కడ కూడా విడిచిపెట్టడం లేదు. తిన్నుటక అట్లానే ఉంది. 28 చదవండి. నేను కొంచెం జోకుగా చెప్పినా కూడా వాక్యముల నుండి దూరం పోకూడదు. హల్లెలూయా. తిన్నుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రమును, నేను వెళ్ళిపోయిన చోటిలందయు క్షేమంగా నన్ను కాపాడి తిరిగి నన్ను నా ఇంటికి నడిపిస్తే. దేవునికి కండిషన్ పెడుతున్నారు. మన వాడిలో చాలా మంది చేసిన పొరపాటు, ఆయన అలాంటి ఉన్న వారి వైపు చూడకండి. మనము దేవునికి కండిషన్ పెడుతుందా లేదా? నా కొడుకుకి ఉద్యోగం వస్తే చెప్పట్లేదు. నా కొడుకుకి ఉద్యోగం దయచేస్తే మొదటి జీతం దేవునికే. ఇప్పుడు నుండి దేవుడు ఇదిని వెనక తిరగాలి. ప్రతి ఇంటర్వ్యూకి పోవాలి దేవుడు, ఇదినితో పాటు ప్రతి ఇంటర్వ్యూకి పోవాలి, ప్రతి టెస్ట్కి టేబుల్ దగ్గర కూర్చోవాలి. ఎందుకంటే ఇదిని చదివించి ఉద్యోగం వచ్చి ఇంటర్వ్యూ పాస్ అయ్యి ఉద్యోగం వస్తే మొదటి జీతం వస్తుంది కదా. హల్లెలూయా. అందరు నాతో పాటు ఉన్నారా? 10 కోడి గూడలు, సరిగా కరెక్టా చెప్పిన మాట, తీసుకొచ్చి కోడి కింద పెట్టినప్పుడు అన్నారు, దేవా ఈ 10 పిల్లలు పుడితే, కరెక్టా నా భాష? ఓకే, 1 దేవునికే కండిషన్ పెడుతున్నారు. మనం అందరం పెద్ద తేడా ఏమీ లేదు. హల్లెలూయా. నాకు ఇది వస్తే నేను దశమ భాగం ఇస్తా, నాకు మంచి ఉద్యోగం వస్తే, చెప్పట్లేదు చూడు, సైలెంట్ అయిపోయాడు. దేవునికి కండిషన్ పెడుతుంది. హల్లెలూయా. దేవుడు ఆ రోజు నుండి 10 కోడిగూడ మీద దేవుడు కూర్చోవాలి. అది 10 పిల్లలు పుడితేనే 1 దేవునికి. 10 పుట్టిన తర్వాత మళ్ళీ కండిషన్ మారుతుంది. మనకు అది ఈజీగా కండిషన్ మారుతుంది. దేవా, ఏ కాకి కూడా వచ్చి 1 కూడా తీసుకుపోకుండా ఉండే, మీకున్నది మీకే. ఆ రోజు నుండి దేవుడు 10 కోడి పిల్లలు వెనక తిరగాలి. హల్లెలూయా. 1 కూడా నష్టం అయిపోకుండా చూసి పెద్దది అయినప్పుడేకు పక్కన ఇంటిలో నుండి కుక్క వచ్చి 1 తీసుకుపోయింది. అబ్బా, దేవునికి ఉన్నది పోయింది. దేవునికి. హల్లెలూయా. ఎన్నిసార్లు దేవునితో మాట చెప్పి నెరవేర్చకుండా ఉన్నవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఓ బాధ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, ఓ డిసెంబర్ 31వ తారీఖు చేసిన నిర్ణయం పాటించకుండా, హల్లెలూయా, ఉన్నవారు కూర్చొని ఆరాధిస్తున్నారు ఇప్పుడు కూడా. దేవునికి స్తోత్రం. దేవునికి చెప్పిన మాట నెరవేర్చండి. ఇసహాక యాకోబు నిర్ణయం చేసింది, దేవుడు నాకు ఇదంతయు చేసి ఇస్తే, చెప్పట్లేదు. హల్లెలూయా. ఈ రాయి, ఏ రాయి? తలగడగా పెట్టిన ఈ రాయి దేవుని ఆలయం. అవును, దేవుడు నాకు అనుగ్రహించిన యావత్తులో 10వ భాగం 28వ అధ్యాయంలో ఉంది. ఇదంతా దేవునికి నేను సమర్పిస్తా. మాట ఎంత చెప్పి యాకోబు వెళ్ళిపోయినావు, పోయినది అమ్మాయి వెనక పోయినావు. ఇప్పుడు కాలం అంతా అట్లా ఉంటాయి. యూట్యూబ్ ఛానల్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అది ఏమేమి ఉంటుందో ఆ గ్రామ్ ఈ గ్రాము, ఇది అన్ని కలిపి కొన్ని ఉన్నాయి. ఇది అందయు అమ్మాయి వెనక పోయినావు యాకోబు. అందరు నాతో పాటు ఉన్నారా? లాబాని కథ చిన్నగా చెప్తా. లాబాని ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న అమ్మాయి నచ్చింది, చెల్లినే నచ్చింది. పేరేంటిది? రాహేల్. బ్యూటిఫుల్ గా ఉంది, అందంగా ఉంది, చదువు ఉంది, పర్వాలేదు, దొరికితే బాగుంది, ప్రేమించింది. తండ్రితో అన్నారు, మీ కూతురునే నాకు నచ్చింది, నాకు పెళ్లి చేయాలని ఉంటుంది. వింటున్నారా? నాతో పాటు ఉన్నారా? ఎవరి వైపు చూడాలని చెప్పి వస్తున్నారు. హల్లెలూయా. కొందరినే మనము మోడల్గా, మాదిరిగా చూసిన వారు ఉన్నారు. హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యం వినండి. డాడీ ఏం చెప్పిందంటే, అలాగా సాధ్యం కాదు, మాకొక సంప్రదాయం ఉంది, 7 సంవత్సరం మీరు పని చేయి అంటే కట్నం కావాలి. ఈ మధ్యలో నా చర్చికి ఒకరు వచ్చాడు. అమ్మాయిలు ఎవరైనా ఉందా? నా కొడుకు ఆర్మీలో ఉంది, కొడుకు ఆర్మీలో ఉద్యోగం ఉంది, ఒక అమ్మాయి కావాలి.
అంటే నేనన్నారు నా దగ్గర అమ్మాయి ఏమి లేదన్నారు, ఒక్క అమ్మాయి ఉంది, పెళ్లి అయిపోయిందన్నారు. అది కాదు పాస్టర్ గారు, మన సంఘంలో ఎవరైనా ఉండే. ఓకే, అలాగే అయితే నేను ఉండే చెప్తామని. వెంటనే కట్నం ఎంత ఇస్తుంది? రెండవ మాట అమ్మ నోటిలో నుండి వచ్చినది, వారు ఎంత ఇస్తుందని. నేను డైరెక్ట్ చెప్పింది, మీరు అంబానీ కూతురు ఉండే చూడండి అన్నారు. హల్లెలూయా. అదే వారితోనే చెప్పినావు, మీకు నచ్చినది, మీకు అనుకూలంగా ఉన్నది, అంబానీకి పిల్లలు, ఆడపిల్లలో చిన్న పిల్లలు ఎవరైనా ఉండే డబ్బు అడుగువచ్చు. అర్థమైన వారు మాత్రం దేవుని స్తుతించుకొని ఉండాలి. హల్లెలూయా. దేవుడు మీ మనసులో ఎవరైనా ఉంటే మీతో దేవుడు మాట్లాడుతున్నారు, మాట మార్చాలి. హల్లెలూయా, మాట మార్చాలి. దేవునిలో భయము భక్తి కలిగిన బిడ నా ఇంటికి రావాలి. దేవుని ఆరాధించినది, స్తోత్రం చెల్లించినది, పాడినది, ప్రార్థించిన వారు, సాక్ష్యమున్న అమ్మాయి రావాలి, అబ్బాయి రావాలి. ఎంతమంది తల్లిదండ్రులు కోరుకున్నారు, బెంగళా ఉండే సరిపోతుంది, ఏ అమ్మాయి అయినా పర్వాలేదు, డబ్బు ఉండే 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్ ఉంది, 10 ఏకరాలు మూలం ఉంది, అమ్మాయికి ఏదైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. కొంచెం కలరు కూడా ఉండే, చెప్పట్లేదు అంటే కొందరి మనసు, మీ గురించి కాదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడు పోయి చిన్న అమ్మాయినే ప్రేమించి 7 సంవత్సరం పడి తొందరగా చెప్పి ముగిస్తాను, దేవునికి స్తోత్రం. 7 సంవత్సరం తర్వాత తండ్రితో అన్నారు, మీ చెప్పినట్లుగా 7 సంవత్సరం అయింది, మీ కూతురునే నాకు ఇచ్చేయండి అని చెప్పినావు. వెంటనే ఒక ఫంక్షన్ పిలిచింది, ఊరి వారందరినీ పిలిచి మంచి భోజనం పెట్టి ఆ పంచాయతీ పిలిచి ఆ రాత్రి అమ్మాయినే తన రూములోనికి పంపించింది. ఫస్ట్ నైట్ అయిపోయినావు. ఉదయమన లేచినప్పుడు మోసం జరిగింది. తాను ప్రేమించిన రాఖేలు కాదు, ఇది లేయే పెద్ద అమ్మాయిని ఇచ్చింది. ఓ తప్పు జరిగింది కదా అని ఆయనకు అర్థమైంది. వెంటనే మరి ఒక్కటి కూడా అర్థం తెలుసుకోవాలి, తనే అన్నయ్యనే మోసం చేసి వచ్చిన వాడు ఇతడు, ఎవరి చేతులేత లేదు. హల్లెలూయా. ఒక్కసారి మీరు మోసం చేస్తే మీకు మోసపోయిన సమయం రాబోతుంది. హల్లెలూయా. లేయనే భారీగా దొరికిపోయింది, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి, మీరు నన్ను అట్లా చేసింది, ఇట్లా చేసింది, మీరు మోసం చేసింది అని చెప్పినప్పుడు ఆ డాడీ ఏమన్నారు, ఏం కాదు, ఇంకా ఒక 7 సంవత్సరం కూడా నాకు పని చేయి. హల్లెలూయా. నేను చిన్న అమ్మాయిని కూడా మీకు ఇచ్చేస్తామన్న. హల్లెలూయా. వాగ్దానం ఒక సైడులో ఉంది. హల్లెలూయా, మర్చిపోకూడదు. హల్లెలూయా. ఏంటిది వాగ్దానం? నేను పోవిన చోటులో నాకు ఆహారం ఇచ్చి, బట్టలు అనుగ్రహించి, క్షేమముతో నా ఇంటికి నడిపిస్తే ఈ రాయి దేవుని మందిరమావును. దేవుడిచ్చిన వాగ్దానం మర్చిపోయి, దేవుడిచ్చిన మాటలు మర్చిపోయి, అమ్మాయి వెనక తిరిగి 14 సంవత్సరం అయిపోయింది అక్కడ కదా. అయిపోవలేదు. బయలుదేరుదామని చెప్పినప్పుడు లాభాన్ని అన్నారు, ఉట్టి చేదుతో పో. అందరు ఇక్కడ ఉన్నారా? మీరు వచ్చినది ఉట్టి చేదుతో మీ భార్య పిల్లల్ని తీసుకొని పో. అదెట్లా సాధ్యమవుతుంది? ఈ సంపద అంతయు నేను కష్టపడి 14 సంవత్సరం కష్టపడినది. మామయ్య అన్నారు, సరే అలాగే అయితే ఇంకొక 7 సంవత్సరం కూడా పని చేయి. అందరు నాతో పాటు ఉన్నారా? ఇంకొక 7 సంవత్సరం కూడా పని చేయి, ఆస్తి కూడా ఇస్తామన్నారు. ఇంకొక 7 సంవత్సరం, మొత్తం ఎన్ని సంవత్సరం అయింది? హల్లెలూయా. 21 సంవత్సరం. 21 సంవత్సరం కాకముందే 20 సంవత్సరం అయినప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది. కొందరికి బుద్ధి రావడానికి లేట్ అవుతుంది, ట్యూబ్లైట్ లాగా ఉంది. ఎన్ని వాక్యం చెప్తే వెలుగను, అది కొంచెం నెమ్మదిగా టైం పడుతుంది. ఇప్పుడు ఎన్ని వాక్యం విన్నారు? ఎన్ని సంవత్సరం అయింది వాక్యం వింటున్నారు? బయటకు వచ్చేసిందా? రాలేదు. ఇప్పుడు కూడా ఆ గూడు లోపల ఉంది. అబ్రహామా, నీవు బయటకు వస్తే దేవుడు సిద్ధపరచిన ఆశీర్వాదం కనపడుతుంది. ఒక చప్పట్లు మనకు రాదు, ఒక స్తోత్రం మనకు సాధ్యం కాదు. చేతులు ఎత్తడం కష్టపడి కుమ్ము పెట్టుకొని వచ్చింది చూడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 20 సంవత్సరం దాటినప్పుడు యాకోబుకి బుద్ధి వచ్చింది. యాకోబు అక్కడ నుండి బయలుదేరి షేకెములో వచ్చి కాపురం ఉన్నారు కదా. నేను చిన్నగా చెప్తున్నారు, 2 భార్యలు, వారికున్న పిల్లలు, వారికున్న ఆస్తి అందయు సమకూర్చుకొని యాకోబు వచ్చి ఎక్కడ కాపురం ఉన్నారు? షేకెము. బెథెల్లోనికి రాలేదు. దేవునితో వాగ్దానం చేసి వెళ్ళిపోయి అనుగ్రహంతో తిరిగి వచ్చిన యాకోబు బేతేలులో వచ్చి ఆలయం మందిరం కట్టడం మర్చిపోయింది.
ఎవరు స్తోత్రం చెల్లించడం లేదు. దేవునితో చెప్పిన అనేక మాటలు వాగ్దానములు లెంఘించి దూరమైపోయిన యాకోబు వైపు చూడకూడదు. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. యేసయ్య దేవుని వైపు లక్ష్యం ఉంచుము. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును బట్టి మోస వైపు చూడకూడదు. ఆయన కోపంతో ఒకరిని చంపేసిన వాడు. హల్లెలూయా. బండ మీద కొట్టిన వాడు, కోపం వచ్చినప్పుడు తనకిష్టం ఉన్నట్లుగా ప్రవర్తించిన వాడు మోషే. దేవుడు సిద్ధపరచిన కనానిలో కూడా ప్రవేశించలేకపోయాడు. ఆయన వైపు చూడకుండా యేసయ్య వైపు చూడుడి. హల్లెలూయా. ఆ యేసయ్యనే మనం ఎలా తెలుసుకున్నాడు? స్తోత్ర, హల్లెలూయా. తెలుసుకొని, అందరు ఇక్కడ ఉన్నారా? సరిగా తెలుసుకొని ఆయనకిచ్చినదే ఆరాధన. మన దేవుడు ఎలాంటి దేవుడు అని ఎరిగి ఆయనకిచ్చిన బహుమానమే ఆరాధన. యోహాను సువార్త ఒక వేద భాగం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో బాప్టిజం ఇచ్చే యోహాను యేసయ్య దేవుని పరిచయం చేసినది. ఆమేన్, హల్లెలూయా. మరునాడు, అందరు ఇక్కడ ఉన్నారా? స్తోత్రం, హల్లెలూయా. మరునాడు యేసు తన దగ్గరికి వచ్చినదినే చూసి, ఇదిగో లోక పాపమనే మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. అందరూ ఒకసారి స్తోత్రం చెల్లించండి. బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభువునే చూసినదే లోక పాపమనే మోసిన దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఈ యోహాను ఎవరు అని చెప్పి నేను ముగించుకుందా. ఈ యోహాను ఎవరు? బాప్టిజం ఇచ్చే యోహాను. 400 సంవత్సరములో చీకటిగా ఉన్న సమయం. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. 400 సంవత్సరం చీకటి అంటే మలాకి ప్రవర్త తర్వాత ప్రవర్తగా లేని కాలము. ఆమేన్. అంటే పాత నిబంధన బైబిల్లో చివరి గ్రంథం ఏంటిది? మలాకి తర్వాత ప్రవర్త లేదు, వాక్యం లేదు, ప్రవచనం లేదు, కాపరులు లేదు, సంఘము లేదు, బోధన లేదు, ధర్మశాస్త్రం లేదు. 400 సంవత్సరము చీకటిగా మారినావు. దానికి కూడా ఏమీ స్తోత్రం లేదు. ఇప్పుడు కాపర్లు, పాస్టర్స్, చర్చ్ లేకుండా ఉంటే లాభమే, మనకు లాభమే. హల్లెలూయా. అదే కదా, చర్చ్ ఉంటే కాணிకలు తీసుకుపోతుంది, లేకపోతే దశమ భాగం ఇవ్వాలి, అది ఇవ్వాలి, పండుగలకి ఇవ్వాలి, దానికి ఇవ్వాలి. ఇదేమి లేకపోతే హల్లెలూయా. 400 సంవత్సరం ఏమి లేకుండా ఉన్న చీకటి సమయం. అడవిలాగే లైఫ్ అంతా మారిపోయినావు. దుష్టత్వం, పాపముతో నిండి ఉన్న ఇంటర్ టెస్టిమెంట్. దానికి వేద పండితులు చెప్పిన మాట ఇంటర్ టెస్టిమెంట్. ఎన్ని సంవత్సరము? 400 సంవత్సరం. అడవిలాగా ఉన్న స్థలములో ఒక యవనస్తుడు నడిచి వస్తున్నారు. హల్లెలూయా. మార్గమునే సరళం చేసుకొని, మన భాషలో చెప్తే జేసీబీ తీసుకొని వచ్చి అడవిలో ఒక మంచి రోడ్డునే తయారు చేసి, మన భాషలో చెప్తున్నా, అర్థమైన వారి చేతులెత్తి స్తుతించుకొని ఉండాలి. 400 సంవత్సరం అడవిలాగా మారిపోయిన స్థలములో ఒక మార్గమునే తయారు చేసి ఒకడు ముందుకు వస్తున్నాడు. అప్పుడు చుట్టుపక్కన ఉన్న వారందరూ అడిగినావు, నీవెవరు? ఎందుకు ఇది చేస్తున్నారు? మీరు ఆ ప్రవర్తయా? కాదు. మీరు ఏలియాయా? కాదు. మీరు వేరే ఎవరు? మీరు మోషయా? నేను మోష కాదు, నేను ఏలియా కాదు, ఆ ప్రవర్త కాదు. మళ్ళీ నీవెవరు? హల్లెలూయా, హల్లెలూయా. నా వెనక ఒకడు వస్తున్నారు. చేతులెత్తి స్తుతించుకొని ఉండాలి. యోహాను చెప్పిన మాట మార్గమనే సరళం చేసినప్పుడు మూయబడిన మార్గమనే. హల్లెలూయా. ఈ వాక్యమే నా కొందరైనా ఆలోచన చేయాలి. ముందుకు సాగడం సాధ్యం కాక చీకటిలాగా మారిపోయిన కుటుంబంలో ఉండే మార్గం లేక ముందుకు పోవడానికి, ఇల్లు కట్టడానికి, పిల్లల్ని చదివించడానికి, శాంతి సమాధానం లేక మూయబడిన మార్గమనే సరళం చేయడానికి రాబోతున్న ఒకడున్నారు. ఆయన వైపు చూడుడి. హల్లెలూయా. కట్టిపెట్టి ఉన్నారు. హల్లెలూయా.
కట్టిపెట్టి ఉన్నారు. అర్థమైన వారు దేవుని స్తుతించుకొని ఉండాలి. యేసయ్య దేవుడు గెత్సేమనే తోటలోనికి వెళ్ళక ముందు, నేను ఒకప్పుడు చెప్పినది గుర్తుంటుంది అనుకున్నాను. యేసయ్య శిష్యులు ఇద్దరినే పంపించి మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోనికి వెళ్ళినప్పుడు కట్టి ఉన్న ఒక గాడిదను, గాడిద పిల్లనే కనపడుతుంది. అందరు ఇక్కడ ఉన్నారా? మీరు యేసయ్య ముందే పోయి అదంతా ఎంక్వైరీ చేసి వచ్చిన తర్వాత కాదు, ఆత్మలో ధ్యానించి తెలిసినది. ఆ ఎదురుగా ఉన్న ఇటు 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 నేను ముగించబోతున్నా. ఎదురుగా ఉన్న గ్రామంలోనికి వెళ్ళినప్పుడు కట్టి ఉన్న ఒక గాడిదను, గాడిద పిల్లనే కనపడుతుంది. మీరు దానినే కట్టు విప్పి నా యొద్దకి తోడుకొని రా. హల్లెలూయా. కట్టి ఉన్న ఆ గాడిదనే కట్టు విప్పడానికి వచ్చిన వాడు యేసయ్య దేవుడు. హల్లెలూయా చెప్పాలి. చేతులేదు. ఆ యేసయ్య దేవుని వైపు చూడుడి. అనేక కుటుంబము అంధకారమయంగా మార్గం తెరవకుండా మార్గం అనే మూయబడి బిజినెస్ మొదలుపెట్టింది, కొనసాగడం కాకుండా మూయబడి ఉన్నారు. ఇల్లు ప్రారంభించింది, మూయబడి ఉన్నారు. ఇల్లు కట్టాలని కొంచెం సంపాదించి పెట్టింది, అది మూయబడిన పరిస్థితిలో ఉంది. పిల్లలనే చదివించినాము, మధ్యలో ఆగిపోయి ఉన్నారు. అన్ని బంధనము పోరాటములకు మూయబడిన పరిస్థితి, కట్టి పెట్టి ఉంది. హల్లెలూయా. ఉన్నవారు ఎవరైనా ఉండే ఈ రాత్రి కాలం దేవుని ఆత్మ మాట్లాడుతున్నారు. ఆ మార్గమును తెరవడానికి శక్తి కలిగిన ఒక్కడున్నారు. ఆయన నా వెనకే వస్తున్నారు. హల్లెలూయా. వంగి ఆయన చప్పలు తీయడానికి ఉన్న యోగ్యత నాకు లేదు. ఆయన వైపు లక్ష్యముంచుడే. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో కూర్చున్న ఏదైనా కుటుంబం ఉండే, మీకు ఒక చరిత్రం ఉంది, ఇక్కడ ఒక మర్మం ఉంది. గాడిదనే కట్టి ఉంది, గాడిద పిల్ల దాని చుట్టూ తిరుగుతున్నారు. హల్లెలూయా. గాడిద పిల్లనే కట్టలేదు, కట్టి పెట్టినది దేనినే? గాడిదనే మాత్రం. హల్లెలూయా. కానీ ఈ గాడిద పిల్ల తల్లి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇంటిలో ఒక్కరినే కట్టి పెట్టి సరిపోతుంది, ఇంటి వారి మొత్తం దాని చుట్టూ తిరుగుతుంది. హల్లెలూయా. ఇంటిలో ఒక్కరినే కొట్టి పడేసి అనారోగ్యంలో ఉండే ఇంటి వారి ఆరాధనకి రాదు. ఇంటి వారి చుట్టాలు అందరూ వచ్చి బెడ్ చుట్టూ కూర్చోవడం తప్ప విడిపించడానికి శక్తి కలిగిన దేవుని దగ్గరికి వస్తుందా? ఒక్కరినే కట్టి పెడితే సరిపోతుంది, దాని చుట్టూ తిరుగుతుంది ఇంటి వారి మొత్తం. అర్థమైన వారి మాత్రం చేతులెత్తి స్తుతించాలి. హల్లెలూయా. ప్రతి ఒక్క కుటుంబములో అపవాది ఒక్కరినే కట్టి పెట్టి ఉంది. ఆరాధించకుండా, స్తోత్రం చెల్లించకుండా, స్తుతించకుండా, మహిమపరచకుండా, హల్లెలూయా, మూయబడిన మార్గము, అడవిలాగా మారిన మార్గములు, తెరవబడలేని మార్గములు. కారణమేదండే? కట్టిపెట్టి ఉన్న పరిస్థితిలో. ఇప్పుడు ఈ కాలంలో మనుషులు అన్నిటికీ ఎదురుగా ఉంది. ఆరాధన మీకు ఇష్టం లేదు, చేతులెత్తడం ఇష్టం లేదు, సమస్త దానికి మీరు ఆపోజిటే ఉంది. మీ మైండ్ అలాగే అయిపోయినావు. అపవాది. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించుకొని ఉండాలి. ఒక స్తోత్రం చెల్లించును, చప్పట్లు కొట్టను, హల్లెలూయా పలుకను, స్తోత్రములతో ఆరాధించును. వాక్యం ఉంది, మీరు మీ నోరు విస్తారంగా తెరువుము, అత్యుచ్చ నాదముల కైతాళములతో ఆయన ఆరాధించుడే. వాక్యం ఉన్నప్పుడు కట్టిపెట్టి ఉంది. నిశ్శబ్దంగా ఉండాలి, సైలెంట్ గా ఉండాలి, చప్పట్లు కొట్టకూడదు, ఆరాధించకూడదు. దావీదులాగే నాట్యమాడి ఆరాధించినది వాక్యం ఉన్నప్పుడు. మనకు నేర్పించినది ఏంటిది? మీరు సైలెంట్ గా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, నోరు తెరవకూడదు, స్తోత్రం పలకకూడదు, చప్పట్లు కొట్టకూడదు. చప్పట్లు కొడితేనే ఆయన మూగవాడా? ఆయన చెవి వినపడలేదా? చప్పట్లు కొడితేనా, గట్టిగా అరిస్తేనా ఆ దేవుడు వింటదా? ఎన్నెన్నో విమర్శనాలు. పాజిటివ్ గా ఏది మన నోటిలో నుండి, హృదయంలో నుండి రాదు. కారణం ఏదంటే మూయబడిన పరిస్థితిలో కుటుంబం అందా. ఏ అభివృద్ధి లేదు, ఏ శాంతి లేదు, ఏ సమాధానం లేదు. ఆమేన్. 10,000 తీసుకొచ్చినప్పుడు 12,000 చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా. హల్లెలూయా. ఇదిగో మార్గమున తెరవడానికి ఒకడు వస్తున్నారు. హల్లెలూయా. యేసయ్య దేవుడు. ఆయన వైపు లక్ష్యముంచుడి, ఆయన వైపు లక్ష్యముంచు.
విశ్వాసులకి నాయకులుగా ఉన్న 32 మంది పేరు చెప్పకుండా యేసయ్య దేవుని వైపు లక్ష్యం ఉంచు. ఈ రాత్రి కాలం ఒక్కరి నిర్ణయం చేస్తే, దేవా నేను బయటకు రావాలి ఆశీర్వాదం పొందడానికి. హల్లెలూయా. వేరే దేని వైపు చూడకుండా నేను నా ఇంటి వారును, ఒక హల్లెలూయా చెప్తావా గట్టిగా? నేను నా ఇంటి వారును. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆరాధించదను, దేవుని స్తుతి. మిగిలిన వారి విషయం నాకు అక్కర్లేదు, వీరి విషయం నాకు అక్కర్లేదు. నా కుటుంబం విడుదల పొందాలి, ఆశీర్వదింపబడాలి, మా పిల్లలు దీవింపబడాలి, నా తరములు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. నేను మీ వైపు లక్ష్యం ఉంచుతున్నాను దేవా. ఆ ఒక నిర్ణయంతో వెళ్ళిపోదాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.